వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అనిల్ రావిపూడి ఈసారి అంత ఈజీ కాదమ్మా. హాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మనందరికీ తెలిసిందే. ఆయనకి ఎందుకు ఈసారి అంత ఈజీ కాదు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 100 స్ట్రైక్ రేట్తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దర్శకులు రాజమౌళి, ఆ తర్వాత అనిల్ రావిపూడి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే 10 ఏళ్ల క్రితం డైరెక్టర్గా పటాస్తో ఎంట్రీ ఇచ్చారు అనిల్. అయితే ఇప్పటి వరకు కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా 100% సక్సెస్ రేట్తో కొనసాగుతున్నారు. సినీ ప్రియులు విపరీతంగా అలరిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ మూవీ తీసినటువంటి అనిల్ రావిపూడి ఇక్కడ డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్కు అందుకున్నారు. ఫస్ట్ మూవీ భారీ విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మెగా అల్ మేనలుడు సాయి ధర్మ తేజ్తో సుప్రీం మూవీ తీయగా ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మూడో మూవీ మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ మూవీని చేసి హ్యాట్రిక్ను సొంతం చేసుకున్నాడు రావిపూడి, అనిల్ రావిపూడి. అయితే విమర్శకులు కూడా మెప్పించాడు. ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాగా F2 చేసి అని మెప్పించాడు. కామెడీని నెక్స్ట్ లెవెల్కి పండించి భారీ విజయాన్ని కూడా సాధించాడు. ఆ తర్వాత సంక్రాంతి బరిలో దిగి అందరిని కూడా ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలా సక్సెస్ ట్రాక్లో ఉన్నటువంటి అనిల్ రావిపూడి F2 సీక్వెల్ F3 అలాగే భగవంత్ కేసరి కూడా హిట్ని అందుకున్నాడు. ఏడాది సంక్రాంతికి మళ్ళీ వెంకీతో వర్క్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీని కూడా తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయేటువంటి హిట్ అందుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు కూడా సంక్రాంతి బరిలో 3 సినిమాలు దిగి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ పర్ఫెక్ట్ సంక్రాంతి డైరెక్టర్ అనిపించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఏడాది అంటే పండక్కి రానున్నటువంటి విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నటువంటి మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ అప్పుడే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలను క్రియేట్ చేసినటువంటి తర్వాత ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా హిట్ అవుతుందని అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కంటెంట్ బాగుంది, పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుందని, లేకుంటే చెప్పలేమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి గత 2 సార్లు వచ్చినటువంటి అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు F2 సంక్రాంతికి వస్తున్న చిత్రాలు విజయం అందుకున్నాయి. ఈసారి కూడా అదే జోనర్లో చిరు మూవీని తీసుకొస్తున్నారు. అయితే 2019లో F2 రిలీజ్ అయితే ఆ టైంలో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఏడాది కూడా ఇక్కడ డాగు మహారాజు గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవ్వగా అదొక్కటే కొంత ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంతో ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ 2 సినిమాలు పెద్దగా ఆడలేదు కాబట్టి. కానీ 2019, 2025లో కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నటువంటి అనగనగా ఒక రాజు, ఈ రాజా సాబ్ సినిమాలు కూడా ఇక్కడ ఎంటర్టైనర్లుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన పండగ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇటు రాజా సాబ్ పైన కూడా ఆడియన్స్లో మంచి బజ్ అయితే ఉంది. దీంతో మన శంకర వరప్రసాద్ కూడా మూవీకి గట్టి పోటీనే ఎదురవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మరి అనిల్ రావిపూడి సినిమాను ఎలా తీస్తున్నారు, ఎంతలా మెప్పిస్తారు, ఎలాంటి హిట్ అందుకుంటారు అనేది తెలియాలంటే సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమా ఒక పక్క ప్రభాస్ది, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక మరి ఇంకేమైనా ఈ మధ్యలో సినిమాలు వస్తాయా లేదని కూడా చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. ఈసారి నిజంగా హిట్ కొడితే నిజంగా గ్రేట్ అని కూడా చెప్పి ఇప్పుడే గ్రేటు, కాకపోతే హిట్ కొడితే మంచి గట్టి పోటీ మీద హిట్ కొడితే మాత్రం ఇక తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.